లక్షట్పేట సిటీ డైలీ న్యూస్ కి స్వాగతం. లక్షట్పేట మండలం వెంకట్రావుపేట గ్రామ శివారులో ఉన్న చెరువు పక్షులతో సందడిగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రకరకాల పక్షులు వలస వస్తుండటంతో సందడి నెలకొంది. అటవీ శాఖ అధికారులు వలస పక్షులపై అధ్యయనం చేస్తున్నారు. బైనాక్యులర్ తో వీక్షిస్తూ కెమెరాల్లో బంధిస్తూ పక్షి శాస్త్రవేత్తలకు చేరవేస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామంలోని చెరువు చేపలకు మాత్రమే ఉపయోగంగా ఉండేది. కొన్ని రోజులుగా ఉదయం సాయంత్రం వేళలో వస్తున్న పక్షులను వీక్షించడానికి తిప్పేశ్వర్, నిర్మల్, ఒరిస్సా, మహారాష్ట్ర అటవీ అధికారులకు ఇక్కడికి వస్తున్నారు. శనివారం కాగజ్ నగర్ FDO సుశాంత్ సుగుదేవ్ ఆశీర్వాది, ASP చిత్తరంజన్, ఊట్నూరు FDO రేవంత్, రీసెర్చ్ అసోసియేటెడ్ సోహం ఉమ్మడి జిల్లాలోని FDO DA ఫోల్ వచ్చి పరిశీలించారు. సైబీరియా, యూరప్, నార్త్ దేశాల నుంచి పక్షులు రెడ్ క్రిస్టేటెడ్ పోచారం రెంటల్, గద్వాల్, కాటన్ పిగ్మీ, బూస్ లెసన్, విజిటింగ్ డ్రగ్ తదితర 97 రకాల పక్షుల వలసకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో పక్షులు పెద్ద మొత్తంలో వచ్చి మార్చి నెలల చివరిలో వాటి గమ్యానికి వెళ్లిపోతుంటాయి. అటవీ అధికారులు శనివారం నుంచి బర్డ్ వాక్ నిర్వహిస్తున్న దీంతో గ్రామానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. విదేశాల నుంచి వలస పక్షులు రావడం సంతోషంగా ఉందని, పర్యాటక ప్రాంతంగా ప్రకటించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా లక్షంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి సుభాష్ సిటీ డైలీ న్యూస్ తో మాట్లాడుతూ, గ్రామ చెరువుకు విదేశీ పక్షులు 2 పక్షులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రశాంతమైన వాతావరణం అనుకూలించడంతో పక్షుల రాక పెరిగిపోయింది. చెరువు ప్రదేశంలో పరిశుభ్రతను పాటించాలి. గ్రామ పంచాయతీ అధికారులు చెరువు ప్రదేశంలో చెత్త, దుర్వాసన, కలుషితమైన నీరు చెరువులోకి రాకుండా చూడాలని కోరారు. పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు.